కొంచెం గ్యాప్ వచ్చింది, చాలా 6 years గ్యాప్ వచ్చింది. ఎందుకు ఇంత గ్యాప్? సార్కి ఒక చాలా ఫేమస్ ఇండియన్ సూపర్ స్టార్ సన్ ఉన్నారు. ఆయన ఒక సినిమాలో మంచి డైలాగ్ చెప్తారు, గ్యాప్ ఇవ్వలేదు వచ్చిందని. అంతే, అదే జరిగింది. ధీరజ్ గారు ఈ క్వశ్చన్ ప్రొడ్యూసర్ ధీరజ్కి కాదు, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్కి. సార్ జనరల్గా అంటే సినిమా ఇంకా అయిపోయింది, ప్రమోషన్స్ అయిపోయినాయి, ఆల్మోస్ట్ ఒక రోజులో రిలీజ్, ఇంకా మేబీ రేపు ప్రీమియర్ కూడా వెళ్తారు అనుకుంటా మీరు. సో ఒక బిగ్గెస్ట్ ఫీమేల్ సూపర్ స్టార్ ఉన్నారు మీకు సినిమాలో. కంటెంట్ కూడా అరవింద్ గారి దగ్గర నుంచి అందరూ కూడా స్టాంప్ వేసి పంపించారు, మంచి కథ అని ఊరిస్తున్నారు. మీరు ఇప్పటి వరకు ఇచ్చిన కంటెంట్లో, మీరు చేసిన ప్రమోషన్స్లో ఎంతవరకు సక్సెస్ఫుల్గా సినిమాని ఆడియన్స్లోకి తీసుకెళ్ళామని అనుకుంటున్నారు? డిస్ట్రిబ్యూటర్గానే చెప్పండి, ప్రొడ్యూసర్గా వద్దు. అంటే మేము చేయాల్సిన ఎఫర్ట్, మేము పెట్టాల్సిన ఎఫర్ట్ మ్యాక్సిమం పెట్టాం సార్. బట్ నేను ఒకటి బిలీవ్ చేసేది ఏంటంటే, మేము చేసే ప్రమోషన్తో రీచ్ ఎంత వెళ్తుంది కన్నా సినిమా ఒక షో పడితే దాని రీచ్ 100 times ఉంటుంది అనేది ఫస్ట్ నుంచే నా నమ్మకం సార్. కానీ అలానే మనం ప్రమోషన్ చేయకుండా ఉన్నాం కదా, మేము పెట్టాల్సిన ఎఫర్ట్ మ్యాక్సిమం పెట్టాము, ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్తున్నాము. షో పడ్డాక అది 100 times యాంప్లిఫై అవుతుంది సార్, అది నా నమ్మకం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అరవింద్ గారు ఇక్కడ సార్, బేసికల్లీ ఇప్పుడున్న తెలుగు ట్రెండ్ అంటే తెలుగు సినిమాల ట్రెండ్ ప్రకారం చూస్తే కనుక స్టోరీ ఉన్నా లేకపోయినా ఎలివేషన్స్, ఒక 4 songs, 4 fights, ఆ తల నరికే సీన్స్ కావచ్చు, వీటి మీద ఎక్కువ డిమాండ్ ఉంది ప్రజెంట్. మనం సక్సెస్ అవుతున్న కమర్షియల్గా కూడా సినిమాలు చూస్తే. బట్ మీరు ఒక ఫిమేల్ సెంట్రిక్ మూవీని తీసుకొస్తున్నారు, ఇది కమర్షియల్గా కూడా సక్సెస్ అవ్వాల్సి ఉంది, ఎందుకంటే అయితేనే నెక్స్ట్ వచ్చే మూవీస్ ఉంటాయి. సో కమర్షియల్గా సక్సెస్ పరంగా ఎట్లాంటి డీల్ చేస్తున్నారు మార్కెట్ తోటి? మీ ప్రశ్నగా చేయండి దాన్ని, స్టేట్మెంట్ కాకుండా ఒక ప్రశ్నగా చేస్తే నేను సమాధానం చెప్పడానికి బాగుంటుంది. సరే, మీరు అలా అనుకుని కూడా చెప్పొచ్చు, ప్రాబ్లం లేదు. మీ క్వశ్చన్ ఏంటి? అంటే యాక్చువల్లీ కమర్షియల్, ఇప్పుడు మనం పరదా సినిమా చూసి, అంటే మూవీస్ నేమ్స్ ఇక్కడ చెప్పకూడదు, ఫిమేల్ సెంట్రిక్ మూవీస్ ఏవైతే ఉన్నాయో, హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్, వాటిని కమర్షియల్గా తీసుకెళ్ళడానికి చాలా రిస్క్. అది ప్రొడ్యూసర్స్ కావచ్చు, ఎంత మంచి సినిమా అయినా, ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ ఉన్నప్పటికీ కూడా. సో కమర్షియల్గా ఈ సినిమాని ఎట్లా వర్కౌట్ చేసుకోవడానికి ఎలా డీల్ చేస్తారు అని అడుగుతున్నాను నేను. మీరు కోర్టు సినిమా చూశారు కదా, కమర్షియలా కాదు, కంటెంట్ నచ్చింది. కంటెంట్ నచ్చి కనెక్ట్ అయితే తప్పనిసరిగా చూస్తారని నమ్ముతాం. దట్స్ ఆల్. ఓకే, గ్రేట్. రాహుల్ గారు, సో ప్రజెంట్ ఏదైతే జనరేషన్ ఉందో వాల్యూస్ పరంగా చాలా తగ్గుతుంది అనేది, ఇటు ఫ్యామిలీస్ పరంగా కావచ్చు, బయట లవర్స్ అవునా ఎవరైనా కానీ ఉంది, ఆ టాక్ అనేది వినిపిస్తుంది కదా మనకి. సో ఇప్పుడున్న జనరేషన్కి వాల్యూస్ పరంగా ఎట్లా యూజ్ అవుతుంది అంటారు? ఎందుకంటే ఇదంతా కూడా విమెన్ సెంట్రిక్ లాగే అనిపిస్తుంది వన్ సైడ్లో, బట్ ఆయన రోల్ని మనం పక్కన పెట్టలేము. అది లాస్ట్లో హీరోయిన్ నో చెప్తుందా లేకపోతే ఏమవుతుంది అనేది పక్కన పెడితే వాల్యూస్ పరంగా ఎలా ఉండబోతుంది? ఈ సినిమా ఏ టైప్ సినిమా అంటే, ఈ సినిమా డీల్ చేసే టాపిక్స్ ఎలాంటిదంటే 10 ఏళ్ళ ముందు కూడా రెలవెంట్, ఇవాళ కూడా రెలవెంట్, నాకు తెలిసి 10 ఏళ్ళ తర్వాత కూడా రెలవెంట్ ఉంటుంది. కొన్ని టాపిక్స్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి మధ్యలో ఉన్న రిలేషన్షిప్లో కొన్ని టాపిక్స్ కాంటెక్స్ట్ ఎలా ఉంటాయంటే, ఒక 5 yearsకి ఒకసారి జనరేషన్ బట్టి మారుతూ ఉంటుంది. కొన్ని టాపిక్స్ ఎలా ఉంటాయంటే అది ఎప్పటికీ మారవు. ఈ సినిమా ఎప్పటికీ మారని ఆ టాపిక్స్ గురించి. సో ఐ డోంట్ థింక్ దట్ విల్ బీ ఎన్ ఇష్యూ ఫర్ అస్. అండ్ ఈ జనరేషన్స్కి వాల్యూ తగ్గుతుందని అయితే నేను చెప్పనండి. అంటే ఒక్కొక్క జనరేషన్కి ఒక కల్చరల్ కాంటెక్స్ట్ వేరే ఉంటుంది, వాళ్ళ మైండ్ సెట్టే వేరు. సో మన జనరేషన్లో ఉన్న కొన్ని వాల్యూస్ వీళ్ళకి పోయాయి అనిపించినప్పుడు వాల్యూస్ తగ్గిపోయాయని అనుకుంటాం, బట్ వాళ్ళ మైండ్ సెట్ వేరు. I think we should first make an effort to understand them rather than judge them. So it is a film that doesn't judge this generation at all. It tries to understand them. So sir, అరవింద్ గారు, మీరు అడిగిన దానికి ఎక్స్టెన్షన్ చెప్తాను. క్వశ్చన్ ఈజ్ వెరీ గుడ్. ప్రతి ఇంట్లోనూ 10 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం, 10 సంవత్సరాల తర్వాత కూడా జరిగే విషయాన్ని ఇదివరకు మాట్లాడుకునే వాళ్ళం కాదు, ఇవాళ మాట్లాడుకుంటున్నాం. రేపు ఎలుగెత్తి మాట్లాడతాం. ఆ రేపు ఎలుగెత్తి మాట్లాడేది ఇవాళ మేము మాట్లాడుతున్నాం, అంతే. అంటే రాహుల్ గారు, ఇప్పుడు సార్ చెప్పారు కాబట్టి, అంటే ఇది ఎక్కడైనా జరిగిన సంఘటన సార్? అంటే ఏదన్నా దీనికి రీజన్ ఏంటి సార్? అంటే నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, బట్ దానికి సినిమాకి ఇప్పుడు సంబంధం లేదు. ఆ ఇన్సిడెంట్ అనేది నా కథకి సీడ్ అంతే. అక్కడ నుంచి ఒక
థాట్ ట్రిగర్ అయ్యి అది కంప్లీట్లీ ఒక ఇమాజినరీ స్టోరీగా ఫామ్ అయింది. సో ఈ మొత్తం సినిమా ఒక జరిగిన ఇన్సిడెంట్ మీద బేస్డా అంటే కాదండి. సార్ అరవింద్ సార్, మొన్న ట్రైలర్ లాంచ్లో మీరు విజయ్ దేవరకొండ కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి తీసుకొస్తున్నారు, కానీ ఈవెంట్ చేయట్లేదు, ఎందుకు సార్? రష్మిక రానప్పుడు విజయం వస్తాడండి. రష్మికకి విజయ్ అలా కాదు కదా సార్, మీరు విజయ్ దేవరకొండ గారు తీసుకొస్తా అని చెప్పారు. సక్సెస్ ఫంక్షన్ తీసుకొస్తామండి. రష్మిక హీరోయిన్ కనుక ఆయన్ని పిలిస్తే రెలవెంట్గా ఉంటుందని అనుకున్నాను. ఆమె లేనప్పుడు ఇంక రెలవెన్స్ ఏముంది. ఓకే సార్. విజయ్ గారు, అదే గీతా గోవిందం కాంబినేషన్ కాబట్టి పర్టికులర్గా మా బ్యానర్కి వాళ్ళిద్దరి కనెక్షన్ ఉంది కాబట్టి దాని మీద మాట్లాడుతున్నాను. రెలవెన్స్ అంటే మీరు మీ అర్థం తీసుకోకండి. అంతేనా సార్? సార్ మేము విన్నాం అంతే. విన్నారు అంటే సార్, ఒకసారి మమ్మల్ని అందరు కూడా అల్లు స్టూడియోకి తీసుకెళ్లారు అప్పుడు లాంచింగ్ అప్పుడు. ఆ వర్క్ ఎంతవరకు అయిపోయింది సార్? ఇక్కడ ఎప్పుడు ఇక్కడే జరుగుతున్నాయి ఈవెంట్? మన సంభాషణ గర్ల్ ఫ్రెండ్ తోటి ఆపుదామండి. అది ఎత్తితే దానికి నేను త్వరలో ఒక పెద్ద ప్రెస్ మీట్ అది పెట్టబోతున్నాను. నేను చేయబోయే అదర్ దెన్ సినిమా ఇంకేయో చేస్తున్నా. అందుకని అవన్నీ పెద్ద ప్రెస్ మీట్ పెట్టి నేషనల్ ప్రెస్లో మాట్లాడతాను. ఓకే. విజయ్ గారు, గీతా ఆర్ట్స్ని మీ చేతుల్లో పెట్టడం ఎలా ఫీల్ అవుతున్నారు? బాధ్యతగా ఫీల్ అవుతున్నారా, బరువుగా ఫీల్ అవుతున్నారా? ఎలా ఉంది అసలు? బిట్ ఆఫ్ బోత్ అండి. రెస్పాన్సిబిలిటీ ఉంది, నర్వస్నెస్ ఉంది. బట్ అరవింద్ గారు ఉన్నారు, వాసు ఉన్నారు. సో ఐ థింక్ ఐ హ్యావ్ అన్ అడ్వాంటేజ్. యాక్చువల్లీ చెప్పాలంటే గీతా ఆర్ట్స్ అంటే సక్సెస్కి మారిపోయారు. ఎగ్జాక్ట్. దాన్ని ఆ లెగసీని కంటిన్యూ చేయాలంటే అందుకనే ప్రెషర్ అండి. విద్యా గారు, ఇది ఉమెన్ సెంట్రిక్ మూవీ అనేది నో డౌట్. సో మీరు ఎక్కడ కనెక్ట్ అయ్యారు, ఎందుకు కనెక్ట్ అయ్యారు ఈ సినిమాకి? ఇది ఉమెన్ సెంట్రిక్ మూవీ అయినా అండి, ఐ యాక్చువల్లీ హ్యావ్ అ 17-year-old సన్. సో ఇప్పుడు చాయిస్ లేదు బట్ టు బికమ్ ఫ్రెండ్స్ విత్ చిల్డ్రన్. వాళ్ళతో అలా ఉంటేనే వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ దర్ లైఫ్ అని తెలుస్తుంది. ఇదివరకు 4 పీకి నోరు మూసుకుంటే వాళ్ళు మూసుకోరు ఇప్పుడు. So when you talk to them and they talk about girls, I feel I have a responsibility how they look at women, and the respect they give them and the way they treat them. I have a 5-year-old daughter also. So while conversations nunchi actually ento open ga unnaru ee generation compared to my generation anedi manaku kuda ardham avutadi, and how open they are and relevant to the current things, and how they take care of వాళ్ళ స్కూల్లో ఫ్రెండ్స్ కానీ, వాళ్ళ చెల్లెల్ని కానీ, వాళ్ళ అక్కలు కానీ వాళ్ళు ఎలా చూసుకుంటున్నారు అనేది కూడా ఇట్ ఈస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. సో ఐ ఫీల్ ఇట్ ఈస్ జస్ట్ నాట్ ఉమెన్ సెంట్రిక్ మూవీ. ఐ థింక్ ఇట్ ఈస్ అ వెరీ పవర్ఫుల్ వాల్యూ దిల్ గెట్ ఫ్రమ్ ద మూవీ. మీ కథ మీకు మీ రియల్ లైఫ్కి ఎంతవరకు రిలేట్ అవుతుంది? 100% యూ విల్ రిలేట్ అండ్ యూ విల్ సీ అ ఫ్రెండ్, అ సిస్టర్, అ బ్రదర్. మీకు అది తగలకుండా అయితే ఉండదు, అది 100% గ్యారంటీ. థ్యాంక్ యూ మ్యామ్. అరవింద్ గారు, అరవింద్ గారు, రాంబాబు ఇక్కడ ఉన్నారు. ఇట్స్ లెఫ్ట్ సైడ్. రాంబాబు గారు చేయలేదంటే లేట్గా వచ్చారు. ఆయన ఇక్కడ నిలబడాలనుకున్నాను. ఎస్, థ్యాంక్ యూ సార్. సార్ మీకు ఇప్పుడే రష్మికకి మీ బ్యానర్కి ఉన్న అనుబంధం చెప్పారు సార్. ఇంటర్వ్యూస్లో మీ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఏం చెప్పారంటే ఈ సినిమాతో ఆవిడ గ్యారెంటీ నేషనల్ అవార్డు వద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీ ఎక్స్పెక్టింగ్ ఏంటి ఈ సినిమా చూసిన తర్వాత? తప్పనిసరిగా ఆమెకి నేషనల్ అవార్డు వస్తుందని, ఆ ఫంక్షన్కి నేను అటెండ్ అవుతానని అనుకుంటున్నాను. సూపర్. దీక్షిత్, యా, విక్రమ్ క్యారెక్టర్ ద్వారా మీ లైఫ్ మీద ఎంతవరకు ఇంపాక్ట్ ఉంది? ఈ సినిమా ద్వారా మీరు ఏం నేర్చుకున్నారు? కొన్ని అంటే విక్రమ్ క్యారెక్టర్ చేస్తూ గర్ల్ ఫ్రెండ్ సెట్లో రాహుల్ సార్ని మీట్ అయిన తర్వాత కూడా కొన్ని విషయాలు మారిందండి. ద వే ఐ సీ థింగ్స్ హ్యాస్ చేంజ్డ్ అ బిట్. అండ్ ఐ థింక్ మన యాక్టర్ లాగా ప్రతి క్యారెక్టర్ చేసినప్పుడు విల్ నాట్ బీ ద సేమ్. there will be some takeaway from the characters we do. I think Vikram had those things andi. Hesham ji, hi. What kind of experiment you did for this girlfriend? I think it was very easy process working with Rahul Garu.
because the emotion he was trying to convey through the characters was purely romantic, and the conflicts that is happening in the film. So all the 4 songs that has the last song is going to come out today, which you all heard. Every song is very romantically and deeply written, lyric wise and melody wise. So it was a very straightforward process. But having said this, after I watched the film, just like everyone has said, I'm actually in the world of Vikram and Bhuma. So music is only one aspect of the film, and I think Rahul has done a phenomenal job in making this into a cinema for the next couple of years, which everyone will be talking. I'm glad to be part of the project. No, it was a very straightforward process. Yeah.